హాయ్! హలో! దిస్ ఈజ్ చైతు. సో, మన ఆల్ ఇండియా రైడ్‌లో ఇది డే 3 అనమాట. డే 3 వచ్చేసి మనం పూరీలో అయితే ఉన్నాం. అండ్ మొత్తం పూరీ టెంపుల్‌నయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, ప్రెజెంట్ నా లొకేషన్ చూడండి. పూరీ బీచ్ అనమాట ఇదంతా. సో, చలో పూరీనైతే ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. పదండి. ఇప్పుడు మనం చూస్తుంది పంచతీర్థాల్లో ఒకటైన శ్వేతగంగా అనే తీర్థం. ఇది ఆలయానికి సమీపానే ఉంటుంది. ఆలయానికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మన పురాణాల ప్రకారం మహావిష్ణువు కాలివేలు గోరి నుంచి అయితే పుట్టిందని చెప్పుకుంటారు. ఈ తీర్థంలో శ్వేతమాధవ, మత్స్యమాధవ అనే ఆలయాలు ఉన్నాయి, దర్శించుకోండి. ప్రస్తుతానికైతే నాకు లోపలికైతే ప్రవేశం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ పిండ ప్రదానాలు అయితే జరుగుతున్నాయి. పూర్వకాలం భక్తులు ఇక్కడ స్నానం చేసే పూరి జగన్నాథుని అయితే దర్శించుకునేవాళ్ళు. నేనైతే బైక్ మీద వచ్చాను కాబట్టి సరిపోయింది. మీరైతే ఆటో అయితే బుక్ చేసుకోవాలి కన్ఫామ్గా. ఆటో వాళ్ళు అయితే ఎంత తీసుకుంటారో తెలియదు, అడిగి చెప్తాను. సో ఇదైతే మొత్తం 4 ఎంట్రీస్ ఉంటాయి గుడికి. ఇది రైట్ సైడ్ ఎంట్రీ అన్నమాట. చూడండి ఇక్కడ ప్లేసు. ఇలా ఇంకొంచెం ముందులకి నడుచుకుంటూ వెళ్ళామంటే మెయిన్ గేట్కి అయితే వెళ్తాం. ఇది మెయిన్ గేట్ అన్నమాట. చూడండి, మనకి పూరి జగన్నాథుడు జెండా కనిపిస్తుంది కదా. ఎయిర్కి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే జెండా అయితే ఎగురుతూ ఉంటుంది ఎప్పుడు. అండ్ ఇది నైట్ వ్యూ అన్నమాట. చూడండి, చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. అండ్ పూరి జగన్నాథుడు అయితే దర్శించుకోండి. అండ్ లోపల కనిపిస్తున్నాడు కదా. అండ్ మనకి బయటకి అయితే డిస్ప్లే చేస్తారు అట్లా. అండ్ లోపల అయితే చాలా గుళ్ళు అయితే ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది ఈ గుడి మాత్రం. మనకి ప్రతి గుళ్ళో అయితే శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడితో అయితే దర్శనమిస్తాడు కదా, కానీ ఇక్కడ అలా అయితే కాదనమాట. తన అన్న చెల్లెలైన సుభద్ర బలరాములతో అయితే దర్శనం అయితే ఇస్తాడనమాట. అండ్ గుడి అయితే చాలా బాగుంటుంది. అండ్ పైన సుదర్శన్ చక్రం కనిపిస్తుంది కదా, అది కృష్ణ మన సైడే చూస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ గుడి మాత్రం చాలా బాగుంది. ఇది గుడి మొత్తం వ్యూ అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఏ టైంలో అయినా సరే, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టెంపుల్ షాడో అయితే అసలు అయితే కనపడదు. అండ్ మనకి టెంపుల్ దగ్గరలోనే బీచ్ అయితే ఉంటుంది. నియర్లీ ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. అక్కడి నుంచి గుడిలోకి సౌండ్ అయితే వినపడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ గుడి పక్కన అయితే చాలా పక్షులు అయితే ఉంటాయి. అండ్ మనకి మెయిన్ టెంపుల్ మీద అయితే ఒక్క పక్షి కూడా ఉండదు. మనకి ఆటో వాళ్ళు మనల్ని తిప్పి చూపించడానికి 300 అయితే ఛార్జ్ చేస్తారంట. సిగ్నల్ అయితే పడింది, ఆగాను. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రోడ్డు. అండ్ ఈ రోడ్ అంతా పూరి జగన్నాథుడు రథయాత్ర టైంలో యూజ్ చేస్తారనమాట ఈ రోడ్ని. చాలా పెద్ద రోడ్డు. అండ్ పూరి జగన్నాథుడు రథయాత్ర టైంలో తన అన్న చెల్లెలైన సుభద్ర బలరాముడితో అయితే కలిసి గుండీచమాత టెంపుల్కి అయితే వెళ్తారనమాట. అండ్ మనకి రథయాత్ర ఇక్కడ 9 days అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ డే వచ్చేసి రథము జగన్నాథ టెంపుల్ నుంచి గుండీచమాత టెంపుల్కి అయితే తీసుకెళ్తారు. అండ్ మళ్ళీ లాస్ట్ డే వచ్చేసి రథం అయితే తిరిగి వెనక్కి అయితే జగన్నాథ ఆలయానికి అయితే తీసుకొస్తారనమాట. అండ్ మనకి ఇక్కడికి వచ్చేటప్పుడు స్టే ఉండాలి అంటే మ్యాక్సిమం బీచ్ రోడ్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి వ్యూ ఉంటుంది అక్కడ. వ్యూ ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి టెంపుల్ దగ్గర కూడా హోటల్స్ ఉంటాయి, ఏ ఇబ్బంది ఏం లేదు. బట్ నార్మల్ ప్రైజెస్లోనే ఉంటాయిలేండి, అదేం పర్లేదు. బాయ్ బాయ్. ఇప్పుడు మనం గుండీచమాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఫైనలీ మనం గుండీచమాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయితే లేదు, ఓన్లీ రథయాత్ర టైంలోనే గుడిని అయితే ఓపెన్ చేసి భక్తులను అయితే లోపలికి రాణిస్తారంట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే, ఒక పూజారి అయితే బయట ఉన్నారు. అండ్ మనకి లోపలికి అయితే చూపించి దండం పెట్టుకొని ఇస్తున్నారు. జస్ట్ ఒక విండో అయితే ఓపెన్ చేసి ఉంచారనమాట, అంతే. ఇది మొత్తం గుడి వ్యూ అన్నమాట, చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే మూసీమా టెంపుల్ అన్నమాట. మనకి లాస్ట్ రోజు జగన్నాథుడు రథం రిటర్న్ వచ్చేటప్పుడు
ఒక బియ్యం పిండితో చేసిన స్వీట్ని అయితే తీసుకొచ్చి జగన్నాథుడు, బలరాముడు, సుభద్రకి అయితే సమర్పిస్తారనమాట. ఆ స్వీట్ అంటే జగన్నాథుడికి చాలా ఇష్టం. అండ్ ఆ స్వీట్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నరేంద్ర పుష్కర్ణి అని అంటారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, హంసల్ని మొత్తాన్ని వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే మార్కండేశ్వర పుష్కర్ణి అని అంటారనమాట. అండ్ ఈ పుష్కర్ణిలో స్నానాలు చేస్తారు. అండ్ ఇక్కడ పిండ ప్రదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే స్నానం ఆచరించి పూరి జగన్నాథుని దర్శనం అయితే చేసుకుంటారనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్. అండ్ లోపల చేప పిల్లలు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది గుడి లోపల శివలింగం పైన మార్కండేశ్వరుడు కలిసి ఉన్న విగ్రహం అన్నమాట. ఈ గుడిలో అయితే మనకి నంది, శివలింగం, మార్కండేశ్వరుడు ముగ్గురు అయితే ఉంటారు. వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే దర్శించుకోండి. చూడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. అండ్ టెంపుల్ దగ్గర నుంచి మనకి ఆటోస్ అయితే ఉంటాయి ఈ టెంపుల్ దగ్గరికి. సో ఇదన్నమాట డే 3 వ్లాగ్ వచ్చేసి. అండ్ ఇంకా ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ నాకు వాటి గురించి తెలియదు. అండ్ అందుకే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. బాగలేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే జార్ఖండ్ అన్నమాట, శ్రీ వైద్యనాథ్ టెంపుల్. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను.